చూడండి, వంకాయ కొత్తిమీర పల్లి కారం కూర ఎంత మంచిగా అనిపిస్తుంది. దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీయే, ముఖ్యంగా ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది నేను వేసిన వాటిలలో. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఇవాళ మనము వంకాయ, ఇది మా చెట్టుకు కాసిన వంకాయలే. ఇంకా చెట్టు దాదాపు 1.5 year నుంచి కాస్తుంది. ఇంకా చెట్టు కాయడం అయిపోవచ్చినట్టుంది. ఇప్పుడు చిన్న చిన్నగా కాస్తున్నాయి, అన్నీ పెద్ద కాయట్లేదు. ఈ తెల్ల వంకాయలు అయితే ఇంత పొడుగు ఉండేవి. నా చేయికి ఇట్లా ఒక్కొక్క కాయ 1/2 kilo కన్నా కొంచెం తక్కువ ఉండేది. ఇవన్నీ లాస్ట్కి వచ్చినాయి, కాయట్లేదు. ఇంకా వీటితో వంకాయ కొత్తిమీర పల్లి కారం చేసుకుందాం ఇవాళ. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది కూర, చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ కొత్తిమీర పల్లి కారంకి మనం దాదాపు ఒక 25 పచ్చిమిరపకాయలు ఉంటాయి. చిన్న సైజు కాబట్టి ఎక్కువ తీసుకున్నా, పెద్ద అయితే మీకు 15 తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మీ కారాన్ని బట్టి తీసుకోండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇట్లా. ఈ చిన్నవి మునగాకు, పెద్దవి కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను. నేను ఒక గుప్పెడు హెల్త్కి చాలా మంచిది కాబట్టి మునగాకు ఏదో విధంగా తినాలి, అందుకే మునగాకు కరివేపాకు వేస్తున్నాం. ఇంట్లో 2 కట్టల కొత్తిమీర డస్ట్ అంతా తీసేసి ఒలిచి వాష్ చేసుకున్నా. ఇది వేసుకోవాలి, కొత్తిమీర ఇదంతా వేసేసుకోవాలి. దీంట్లో స్పూన్ నిండా పసుపు, 1/2 teaspoon అల్లం వెల్లిగడ్డ పేస్ట్. క్యాప్ క్లోజ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొచ్చా ఇదంతా ఈ బౌల్ వేసుకోవాలి. ఒక గుప్పెడు వేయించిన పల్లీలు. నేను ఎప్పుడు ఇట్లా వేయించి పెట్టుకుంటాను, మనకి ఎమర్జెన్సీలా పనిచేస్తుంది. ఇంతవరకు ఇందులో మనం సాల్ట్ వేయలేదు. వంకాయల టేస్ట్ సరిపడా సాల్ట్ మొత్తం ఇప్పుడే వేసేసేయాలి. ఇది మళ్ళీ మిక్సీ పట్టుకొస్తా. ఒకసారి అన్నీ వేస్తే జార్ చిన్నగా ఉంది కదా, తిరగదని 2 సార్లు పడుతున్నా. పల్లీలు సాల్ట్ మిక్సీ పట్టుకొచ్చిన. దీంట్లో ఇప్పుడు చిన్న టీస్పూన్ గరం మసాలా, కొద్దిగా టేస్ట్ కోసం జీలకర్ర, టేస్ట్కు హెల్దీ కోసం మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, కొత్తిమీర, పచ్చిమిరపిచ్చి, మునగాకు, కరివేపాకు ఇదంతా ఇందులో వేసి మళ్ళీ ఒక్కసారి పట్టుకొచ్చుకోవాలి మిక్సీ కలిసేట్టుగా. మిక్సీ పట్టుకొచ్చిన అంతా మొత్తం అన్నీ ఈ విధంగా వచ్చిన పేస్ట్ అంతా దీన్నంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, పల్లి వాసన, కొత్తిమీర, జీలకర్ర, మంచి స్మెల్. దీంట్లో వేసేసుకోవాలి. ఇంత వచ్చింది పేస్ట్. మసాలా చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు మనము వంకాయలు కట్ చేసుకుందాము. ఈ తొడిమేలు కొంచెం కట్ చేసి దీన్ని 4 భాగాలు కట్ చేసుకోవాలి. పురుగే ఉండదు అసలు మా వంకాయలు, అయినా ఒకసారి చూసుకోవాలి. అసలు పురుగు అనేది ఏమీ ఉండదు. ఇంతవరకు ఒక్క పురుగు కూడా రాలేదు నా వంకాయల. అన్నీ ఇట్లా 4 భాగాలు కట్ చేసుకోవాలి. తొడిమేలు కట్ చేసుకొని ఒక్కొక్క కాయలో ఇట్లా 4 భాగాలు కట్ చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది కొత్తిమీర కారం. పల్లి కొత్తిమీర కారం అంటే ఒకసారి చేసుకుంటే వదలరు, ఎప్పుడు చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. వంకాయలన్నీ ఇట్లా 4 మూలలు కట్ చేసి పెట్టిన. దీంట్లో ఈ మసాలా అంతా ఫిల్ చేసుకోవాలి. మొత్తం మసాలా అంతా ఇట్లా ఫిల్ చేసుకోవాలి. మనం రుబ్బి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అన్నిట్లలో ఫిల్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మునగాకు, పల్లి, ఇవి కలిపి ఇవాళ మనం వంకాయ కొత్తిమీర పల్లి కారం అన్నిట్లలో ఇదే విధంగా ఫిల్ చేసుకోవాలి. మంచిగా లేతగా చిన్నగా బాగున్నాయి వంకాయలు. ఇంకా అయిపోతున్నాయి, కాయట్లేదు ఎక్కువ. ఉన్నకాడికి మొత్తం అన్నీ తెంపేసినాను. ఇంకా చెట్లు తీసేసి మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుందేమో. అన్నీ ఇదే విధంగా పెడతాను. మనం స్టవ్ వెలిగించుకుందాము. ఈ స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నా. ఈ వంకాయల్లో మసాలా అంతా నింపి పెట్టిన
ఈ విధంగా నింపుకోవాలి. ఆయిల్ వేడి కాగానే ఒక్క చిన్న స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. వంకాయలన్నీ దీంట్లో పెట్టేసేయాలి మొత్తం అన్నీ. సైజ్ అన్నీ ఒక్కంత లేవు, కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ కాత కాబట్టి ఎక్కువగా అయ్యట్లేదు. ఒక్కసారి ఈ ఆయిల్ అంతా ఇట్లా వచ్చేట్టు ఉప్పు అనుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి చూద్దాము. అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా ఒకవైపు వేగినాయి, సిమ్లో పెట్టుకోవాలి లేకుంటే మాడుతుంది. ఇదే టైంలో మిగిలిన మసాలా మొత్తం కడాయిలు వేసేసుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టాలి. ఒకసారి చూద్దాము. మంచి స్మెల్ వస్తుందండి, మంచి కొత్తిమీర స్మెల్ మంచి వస్తుంది. ఇవి చెట్టు మీద వంకాయలు కాబట్టి లేతగా ఉంటాయి, ఉట్టేనే ఉడికిపోతాయి. ఇంకా మెత్తబడ్డది అప్పుడే. ఇదే టైంలో ఇప్పుడు ఈ మిక్సీ కడిగిన నీళ్ళు, ఈ మసాలా గిన్నె కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ఇందులో పోసేసుకోవాలి కడాయిలో. ఇప్పుడు ఇదంతా మంచిగా ఉడికించుకోవాలి. ఇంకేం వేసేది లేదు ఇందులో, అన్నీ అయిపోయినాయి. అన్నీ వేసేసినాం, ఇంకేం లేవు. కొంచెం దగ్గర రాగానే దించుకోవడమే. చూడండి ఎంత గ్రీనిష్గా, ఎంత బాగా కలర్ఫుల్గా ఎట్లా కనిపిస్తుంది. టేస్ట్ కూడా అంతకన్నా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకుందాము. ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి చూద్దాము. ఇంకా అయిపోయినట్టే. ఇంక ఇందులో ఏం వేసేది లేదు, ఆయిల్ అంతా తేలింది కదా పైకి. ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా. లంచ్ టైం అయిందండి, వడ్డిస్తున్నా. వేడివేడిగా పూలు వస్తున్నాయి. వంకాయ ముక్క, రైస్ పెడుతున్నా. అన్నం చూడండి ఎంత పొగలు వస్తుంది. ఇప్పుడే అయింది, కాగానే పెట్టేస్తున్నా. వేడివేడిగానే తింటామండి మేము. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. వేడివేడిగా ఉంది అన్నం, వేడిగా కూర వేడిగా. ఇప్పుడే అయినాయి, కాలుతుంది. బాగా వేడి ఉంది. ఇప్పుడే అయినాయి కదా, మేము ఎట్లా వేడివేడిగా తింటామండి. తినేదే ఒక పూట వేడివేడి తిందామని వంట కాగానే తినేస్తాం. ఎట్లుంది? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. వంకాయ ఏం కూర? వంకాయ, కొత్తిమీర, పల్లి, కారం కూర. కొత్తిమీర వేస్తే ఎట్లయినా బాగానే ఉంటుందని నేను కూడా వడ్డించుకున్నానండి. కూర చూడండి ఎంత కలర్ఫుల్, ఎంత బాగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది తింటే కూడా. మీరు కూడా ఇదే విధంగా సేమ్ ఇదే విధంగా చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.